ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకొకటి చేశాను. ఈ క్లోజెట్ టూర్ చూపిద్దాం అనుకున్నాను. అంత టూర్ ఉండే అంత ఏమీ ఉండదు, కానీ మొత్తం చూపించి కబోర్డ్స్ అవి ఓపెన్ చేసి నా డ్రెస్సెస్ అవి ఎక్కడెక్కడ ఎలా పెట్టుకుంటానో చూపిద్దాం అనుకుని స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట. అలా అనుకుని కబోర్డ్ ఓపెన్ చేస్తే శారీస్ కబోర్డ్లో కనిపించింది ఏంటి అంటే నాకు కొన్ని శారీస్కి బ్లౌజెస్ లేవన్నమాట. అవి అలాగే ఉంచేసి కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కట్టుకుంటూ ఉన్నాను. సో ఈ శారీస్ అన్నీ నావి. ఆ కింద ఇంకొక 1 ర్యాక్లో ఉంటాయి అంతే. నాకు పెద్ద కలెక్షన్ ఏమీ ఉండదు, బట్ చూడ్డానికి ఏదో పెద్ద షాప్లో ఉన్నవన్నీ నా దగ్గర ఉన్నట్టు అనిపిస్తాయి, బట్ అదంతా ఇమాజినేషనే. బట్ రియల్గా చూసుకుంటే నా దగ్గర ఇవే ఉంటాయి. ఇంత తక్కువ చీరలు ఏమీ అందరి దగ్గర ఉండవు, కానీ అనుకోవడానికి మాత్రం చాలా ఊహించుకుంటారు నా దగ్గర ఏవో ఉంటాయని. బట్ చూసారు కదా, ఈ 3 ర్యాక్స్, మిగతా అయితే కింద ఒక 4th ర్యాక్, మధ్యలో అంతా డ్రా వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ ర్యాక్లో మొత్తం పెట్టికోట్స్, ఎక్స్ట్రా బ్లౌజ్ పీసెస్ అవి పెడతానమాట. ఈ బ్లాగ్ యాక్చువల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వదు, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాగ నేను మొత్తం అన్ని బయటకు తీస్తున్నాను. దేనికి బ్లౌజ్ పీసెస్ కావాలి, దేనికి ఆల్రెడీ ఉన్నవి టైలర్కి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ మొత్తం అన్ని చెక్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ అవి అలాగే ఉండిపోతాయి. సో ఇప్పుడైతే మొత్తం అన్ని తీసేసి నర్సింగ్కి వెళ్ళాలన్నమాట. ఒకరోజు అక్కడికి వెళ్తే అన్నీ వచ్చేస్తే, నర్సింగ్ అంటే నాకు మేం సాబ్ చాలా చాలా ఇష్టము. అక్కడ కొంచెం రష్ తక్కువ ఉంటుంది, మనకి బాగా రికమెండ్ చేస్తారనమాట అన్నీ. సో అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టేశాను. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. సో వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టైలరింగ్ మానేశాను అనమాట ఈ ఒక్కరోజు. ఎందుకంటే బయట పనులు చాలా చాలా ఉన్నాయి, పెండింగ్ పనులు. కిచెన్లో లైటింగ్స్ కొన్ని పోయాయి అనమాట, అవన్నీ సెట్ చేయించాలి. కిచెన్ టూర్ అయినా చేద్దామన్నా కూడా ఫస్ట్ నాకు ఆ లైట్ సెట్ అయితేనే నేను అది చేయగలను. అందుకని ఆ చిన్న చిన్న మైనర్ పనులు ఎంత తలనొప్పి ఉంటాయో కదా అసలు. అయితే అవి వదులుకుని వెళ్ళలేము, అలాగని కంటిన్యూ చేయలేము అన్నట్టు ఉంటాయి. నిన్న ఆల్రెడీ వెళ్ళాను, కొన్ని తెచ్చాను లైట్స్, అవి ఎలక్ట్రీషియన్ చెప్పారు అని చెప్పేసి తెచ్చినవి ఏవి ఫిట్ కాలా, సెట్ కాలేదు. మళ్ళీ ఈరోజు అవి ఎక్స్చేంజ్ ఇచ్చి ఇంకొకటి తెస్తే ఆయన ఈరోజు వచ్చి ఫిక్స్ చేస్తారనమాట. సో అలా ఉన్నాయన్నమాట. కంప్లీట్ ఇంటీరియర్ ఒకళ్ళకి ఇచ్చేసినా కూడా మన ఎన్ని వెనకాల తిరగాల్సి వస్తుందంటే, నేను హోమ్ టూర్లో చెప్తాను ఇవన్నీ. అసలు మీకు కనుక ఇల్లు చేయించుకునే వాళ్ళు కొత్తగా దీన్ని ఫిక్స్ అయిపోండి, ఇలా చేయించుకుంటే ఇలా అవ్వదు అనేలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ రాంగ్ అయిపోతాయి. ఎలా చేయించుకున్నా ఇవేవైతే ఉంటాయో హర్డిల్స్ అన్నీ దాటుకుని వెళ్తేనే మనకు ఒక ఇల్లు వస్తుంది. ఈవెన్ కొన్ని ఇయర్స్ అయ్యే వరకు కూడా పెండింగ్ పనులు ఉంటూనే ఉంటాయి. అవి ఈ కొత్త చేసేలోపు పాతవి ఒకటి పోతూ ఉంటాయి. సో ఇవి చేయాలో అవి చేయాలో ఏమీ అర్థం కాదు. సో నేను ఆ పనుల్లో ఉన్నాను. అండ్ ఈలోపు కొంచెం గ్యాప్ దొరికింది అని చెప్పేసి, యాక్చువల్గా అయితే క్లోజెట్ రూమ్ అని విడిగా ఒకటి ఉంటుంది నాకు, బెడ్రూమ్లోంచి బాత్రూంలోకి వెళ్ళే గ్యాప్లో అనమాట. చిన్న ప్లేసే, బట్ నావన్నీ అయితే అక్కడే వచ్చేస్తాయి. నా వస్తున్నాయంటే అది చాలా పెద్ద ప్లేస్ అన్నట్టు, ఎందుకంటే నాకు బాగానే ఉంటాయి కదా మెయిన్గా లేడీస్కి బట్టలు. అలాగని చాలా ఎక్కువేమి ఉండవు, అందరూ ఇమాజిన్ చేసుకున్నట్టు. సో ఇండియాలో క్లోజెట్స్ అంటే ఎంతంత ఉంటాయి, యూఎస్లో ఉన్నట్టు ఎంతంత పెద్ద పెద్ద ఉండవు. కాబట్టి మనకున్న ఈ చిన్న క్లోజెట్స్లో ఇన్నిన్నే పెట్టుకోగలుగుతాము. సో అది చేద్దాం అనుకుంటేనేమో ఇప్పుడు ఫస్ట్ అవన్నీ తీసి సర్దే ఉంటాయి జనరల్గా ఎప్పుడు కూడా, బట్ ఇంకా ఆర్గనైజ్డ్గా కలర్ థీమ్తో సెట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చూస్తే శారీస్ కబోర్డ్ ర్యాక్ ఉంటుంది కదా, అందులోంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో అది ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి అయింది. అది చేద్దాం అనుకునే లోపు నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయన్నమాట, బ్లౌజెస్ లేనివి, కుట్టించుకోలేనివి, లేదంటే ఎప్పుడో కుట్టించుకునేవి పాడైపోయినవి ఉన్నాయి. సో అవన్నీ తీసేసి బయట పెట్టాను. ఎలాగో శ్రావణ శుక్రవారాలు, మంగళగౌరీలు, వినాయక చవితికి ఇక్కడ సెలబ్రేషన్స్ మాకు 11 days అట. సో అన్నిటికీ చాలా అవసరం అవుతాయి. ఇమ్మీడియట్గా తీసుకుని కట్టుకోవాలంటే ఫస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకోవాలి. అందుకని వీటికి మ్యాచింగ్ బ్లౌజెస్ తీసుకుందాము. నర్సింగ్కి వెళ్ళో మేం సాబ్కి వెళ్ళో అవి తీసుకొని, ఇప్పుడు మేము ఎలాగో టైలరింగ్ నేర్చుకుంటున్నాం కదా, సో తనకే ఇచ్చేస్తే నాకు బ్లౌజెస్ రెడీ అయిపోతే సో శారీస్ కూడా రెడీ అయిపోయినట్టుంటాయి. ఇప్పుడు వీటి కోసం అని చెప్పి కొత్త చీరలు కొనడం, మళ్ళీ వాటికి బ్లౌజులు లేకపోవడం, అదంతా బదులు ఉన్న చీరలే రీయూజ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అదనమాట. మీకు ఫస్ట్ ఏం చూపించాను, యాక్చువల్గా అమెజాన్ ఒక కొరియర్ వచ్చింది, ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తాను. ఇది నాకు కాదు, మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ అనమాట. వీళ్ళ గిఫ్ట్లు భలే ఉంటాయండి, చాలా క్యూట్గా ఉంటాయన్నమాట. ఎవరికైనా కావాలి అంటే గర్ల్స్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళ గిఫ్ట్స్ ట్రై చేయండి. నేను పెట్టిన ప్రోడక్ట్ వేరు, ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్ వేరు. యాక్చువల్గా అయితే నేను పెట్టింది ఫ్లవర్స్ ఉన్న అవి పెట్టాను. అడుగుతాను, దాన్ని చూడమంటాను, దానికి ఓకే అంటే ఉంచుతాను, లేదంటే రిటర్న్ ఇచ్చేస్తాను.
ఎక్స్చేంజ్. ఓ ఇలా వచ్చాయండి, బాగున్నాయి యాక్చువల్గా అయితే రబ్బర్ బ్యాండ్స్ కదా. ఇలా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అయితే క్యూట్గా ఉన్నాయి. ఎప్పుడు చూడలా నేను అసలు పెట్టిందే ఇవి కాదు. ఈ మధ్య ఫ్లోరల్ క్లిప్స్ వస్తున్నాయి కదా, 3 క్లిప్స్ ఉన్నాయన్నమాట సెట్ 200కి. అవి పెట్టా, ఎంత కంప్లీట్ డిఫరెంట్గా వచ్చిందో. ఇంకా నేను అవే ఇమాజిన్ చేసుకుంటూ కూర్చుంటే చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. సో అది వచ్చిన తర్వాత ఒకసారి అడిగేసి ఎక్స్చేంజ్ ఇవ్వాలో ఉంచాలో కనుక్కుంటాను. సో అది ఇప్పుడు ఈ ముందే ఓపెన్ చేసా, సో ఇప్పుడే తెలిసింది నాకు కూడా. సో శారీస్ ఒక్కొక్కసారి చూపించేస్తాను మీకు, ఎలాగో శారీ కలెక్షన్ కూడా చూపించినట్టు ఉంటుంది. అండ్ ఈ బ్లౌజులు తీసుకునేటప్పుడు తీసుకున్నాక కుట్టించుకున్నాక కూడా నేను మీకు చూపిస్తాను. చిన్న ఐడియాస్ ఏమైనా నా నుంచి వస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో ఇది నా ఫ్రెండ్ మా గృహప్రవేశానికి పెట్టిందనమాట. ఎంత బాగుంటుందో అసలు. ఈ చీర ఎక్కడ కొందో తెలియదు కానీ నేవీ బ్లూ విత్ సిల్వర్ బార్డర్ వచ్చి నేను మా ఎంగేజ్మెంట్కి కట్టుకున్నాను, మా రిలేటివ్స్ వాళ్ళ పాప ఎంగేజ్మెంట్కి. దీనికి సిల్వర్ బ్లౌజ్ వేసాను, బట్ ఈ బ్లౌజ్ ఇప్పుడు పాడైపోయింది యాక్చువల్గా అయితే. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్గా ఒక మంచి సిల్వర్ బ్లౌజ్ కానీ నేవీ బ్లూ బ్లౌజ్ కానీ తీద్దాం అనుకుంటున్నాను. చాలా మెత్తగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వీలుంటే నేను ఇక్కడ ఈ శారీది ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇది ఎప్పటిదో అనమాట, ఎప్పటిదో మా పెద్ద పాప చిన్నప్పటిది. అప్పట్లో చీరలు ఆయన ఇంటికి వచ్చేవారనమాట, అప్పుడు ఆయన దగ్గర తీసుకున్నది. అప్పట్లో 2500 అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో అప్పుడు 3000 ఇది ఈ చీర తీసుకున్నాను. బట్ అలాగే అప్పట్లో క్వాలిటీకి తగ్గట్టే భలేగా ఉంటుంది అసలు. అస్సలు ఏమీ కాలేదు. దీనికి మాత్రం బ్లౌజ్ చాలా చిన్నదైపోయింది. అప్పట్లో చాలా చాలా ఇలా ఉండదని నేను బక్కగా. సో అందుకని ఇప్పుడు ఈ కలర్ బ్లౌజ్ దొరకడం చాలా కష్టమైపోతుంది తెలుసా. అండ్ ఈ క్లాత్లో కావాలి. సో డిఫరెంట్గా కుట్టిద్దాము, మంచిగా ఉంటుంది అని చెప్పేసి. ఇది కోటా సారీనో కోరా సిల్కో, అస్సలు నాకు శారీస్ గురించి అసలు ఐడియా ఉండదు పేర్లు అయితే. సో ఇదనమాట, ఎప్పటిదో కదా. దీన్ని కూడా చక్కగా రీమోడల్ చేద్దాము అనుకుంటున్నాను, మంచి బ్లౌజ్ స్టిచ్ చేయించి. అండ్ ఇది కూడా ఆ చీరలైన దగ్గర కొన్నదే, కంచిపట్టు. ఇది కూడా చాలా ఇయర్స్, ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ శారీ ఇది. అప్పట్లో ఈ కలర్ కొత్తగా వచ్చేది, బట్ తర్వాత ఇంకా చాలా కాంబినేషన్స్లో ఎక్కువగా వస్తుంది. తర్వాత నాకు ఈ ఒక రకమైన గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దీనికి నేను బ్లౌజ్ ఆల్రెడీ కుట్టించుకున్నాను. చూడండి, మీకు బ్లౌజ్ చూస్తే అర్థమైపోతుంది. ఎంత ఉంటుందన్నమాట. దీనికి ఎంత మంచి మగ్గం వర్క్ ఉంటుందో. కాకపోతే చూడండి, ఇంకా పిగిలిపోతుంది. దీన్ని ఇదే కదా అంటారు, విడిపోతుంది అనమాట బ్లౌజు. సో ఇంకా విప్పడానికి కూడా ఇంకేం లేదు ఇక్కడ. ఆల్మోస్ట్ అన్నీ విప్పేసాము. ఇంక ఇది సరిపోదు బ్లౌజ్ అయితే. సో అందుకే దీనికి కూడా ఒక మంచి బ్లౌజ్ తీసుకుందాము. బట్ అన్నీ ప్లెయినే, వర్క్లు అంతంత పెట్టను ఆల్రెడీ. ఎందుకంటే డబల్ పెట్టినట్టే కదా. వీటికి ఆల్రెడీ కుట్టించుకున్న బ్లౌజ్ పోయింది. ఇంకొకటి అంటే సింపుల్గా ప్లెయిన్ బ్లౌజే కుట్టించుకుందాము అనేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి బెనారస్ శారీ. మా ఫ్రెండ్ కాశీ వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేస్తే నేను ఒక కలర్ తను ఒక కలర్ అలా తీసుకున్నాం అనమాట. అందులో నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ అనమాట, పేస్టల్ గ్రీన్ కలర్. ఎంత బాగుంటుందంటే అసలు. దీనికి నేను వేరే బ్లౌజ్ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తుంటే కనబడింది, దీనికి ఒక బ్లౌజ్ ఇచ్చాడు, దీన్నే కుట్టించేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడైతే ఐడియా వచ్చింది. దీనికి నేను ఏ బ్లౌజ్తో పేరప్ చేశానో నేను మీకు సైడ్ చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. బట్ అది ఇప్పుడు లేదు ఆ బ్లౌజ్. సో ఇదనమాట. ఇది అప్పుడు 5000 పడింది కాశీలో. చాలా మంచి క్వాలిటీ అండి. అక్కడ ఫేమస్ అట్ట కదా బెనారస్. చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇందులో చాలా ఉంటాయి. 2000, 3000 అండ్ ఇక్కడ 6000, 7000, 10,000 పైన వెళ్ళిపోతాయి. బట్ 5000కి ఇది వర్త్. 2000 శారీలో అయితే అస్సలు ఉండదు. చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. కొంచెం బరువు ఉంటుంది చీర, బరువున్న మెత్తగా ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుందా మీకు? నేను మొన్న ట్రిప్లో కట్టుకున్నాను పటీశ్వర ఆలయంకి వెళ్ళినప్పుడు కోయంబత్తూరులో. దీనికి కూడా బ్లౌజ్ సెట్ చేయించాలి యాక్చువల్గా. అప్పుడు ఏదో ఉన్నది వేసేసాను. దీనికి తీసుకున్నాను యాక్చువల్గా ఒక బ్లౌజ్, దాన్నే కుట్టించేస్తా. ఇది నాకు తాన్లో తీసుకుంటాను అనమాట. ఎప్పుడు జనరల్గా నేను చీరలు ఏం చేస్తానంటే నర్సింగ్లో తాన్లో తీసుకుంటాను. నేనేమి ఇప్పుడు ట్రెండ్ కదా అని చెప్పేసి ఫాలో అయిపోనేమీను. ఎందుకంటే అవి కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత పోతాయి ఆ ట్రెండ్లు మనం కట్టుకుని ఊరేగేసరికి చెప్పాలంటే. అందుకే నేనేం చేస్తానంటే నాకు ఏదైనా తాన్లో ఉన్నప్పుడు నచ్చితే అది మీటర్ చొప్పున శారీ ఇలా తీసేసుకుంటాను అనమాట. 5.5 తీసుకుంటే శారీకి. దీనికి సేమ్ కావాలంటే వేరే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే దీనికే డిజైన్ ఉన్న తాన్లలో డిజైనర్ బ్లౌజ్ సెట్ చేసుకుంటాను అనమాట. అలాగా ఇది నేను తాన్లో తీసుకున్నాను. మీటర్
మీటర్ ఇది గుర్తులేదు, బట్ నాకు ఈ శారీ అయితే ఒక 2200కి అలా వచ్చింది మొత్తం శారీ. చాలా చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంత నచ్చిందంటే ఆ శారీ నేను రెండో కలర్ కూడా తీసుకున్నాను. మిర్చి రెడ్ అనమాట, చిల్లీ రెడ్ లాగా మంచి సింధూరం రెడ్ కలర్ ఎంత బాగుంటుందో. దానికి యాక్చువల్గా రోజ్ గోల్డ్ బార్డర్ వస్తుంది, దీనికి మాత్రం సిల్వర్ బార్డర్ వచ్చింది. సో మేబీ నేను సిల్వర్ బ్లౌజ్ తీసుకుంటే ఆ నేవీ బ్లూ శారీకి దీనికి రెండింటికి సెట్ అయిపోవచ్చు. సో ట్రై చేస్తాను. ఇంతే, సేమ్ కాస్ట్ బ్లూ శారీ అండ్ ఈ శారీ 2200కి శారీ వచ్చేసింది. ఇది ఎప్పుడో నేను అమెజాన్లో తీసుకున్న శారీ. దీన్ని ఏం చేయాలో, ఇది కట్టుకునే రకంలా ఉండదు, ఫుల్ నెట్టెడ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. దీన్ని మా పిల్లలకి ఏమైనా చేయించాలి, చేయిస్తే నేను మా టైలర్ ఆవిడ దగ్గర తీసుకెళ్ళి ఐడియా అడుగుతాను. బ్లాక్ కలర్ కదా, చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకి ఏదైనా గాగ్రా లాగా వస్తుందేమో కనుక్కుంటాను. సో ఇదైతే వాళ్ళకి. ఇంకొకటి నేను మొన్న అమెజాన్ హాల్లో చూపించాను, మీరు సరిగా చూడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కొత్తగా, అప్పటికి ఇప్పటికి సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, లేదంటే ఆ వీడియో చూడకుండా మిగతా చూసేస్తున్న వాళ్ళకో చెప్తున్నాను. అమెజాన్ 500 బిలో పట్టు చీరలు వీడియో చేశాను ఒకటి స్పెషల్గా. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా వర్త్ ఉన్న చీరలు కొని మరీ వీడియో చేశాను. నేను ఒక్కటి కూడా రిటర్న్ ఇవ్వలేదండి. అందులో ఉంచుకున్న చీర ఒకటి ఇది కూడా కుట్టించేసుకుంటే అయిపోతుంది. చిన్న అకేషన్స్కి దేనికైనా పనికి వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఇది కుట్టించేసుకుంటా, దీంట్లోనే బ్లౌజ్ ఉంటుంది కాబట్టి దీన్ని విడిగా కొనక్కర్లా. అండ్ ఇది మొన్న నేను ఒడుక్కి వెళ్ళినప్పుడు పెట్టుబడి చీరల్లో పెట్టారు. ఇది కూడా నాకు నచ్చింది చక్కగా. ఎంత బాగుందో, మెత్తగా ఉంది కలర్, చాలా బాగుంది. అంచది వచ్చి దీన్ని కూడా కుట్టించేసుకుంటాను. పెట్టుబడి చీరలు చాలా వరకు ఇది వరకు టైంలో ఏం చేసేవాళ్ళం అంటే అలా ఉంచేసేవాళ్ళం, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. కానీ అలా చేయకండి. పెట్టుబడి చీరలు కూడా మెత్తవి బాగా పెడుతున్నారు ఈ మధ్య. అవి ఇంట్లోకో చిన్న చిన్న వాటికో చక్కగా కట్టుకోవడానికి బాగుంటాయి. సో అవి కూడా బ్లౌజ్ మంచిగా కుట్టించుకుంటే చక్కగా వేసుకోవచ్చు. ఉంటాయి కదా ఇంట్లో చిన్న చిన్న పూజలు ఉంటాయి, శ్రావణ శుక్రవారాలు కట్టుకోవచ్చు, లేదంటే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవచ్చు. అవి కూడా చక్కగా మనం వాడుకోవచ్చు వాటిని కూడా. సో ఇది ఈ రోజుతో నా వీడియో అనమాట. కొంచెం అయినా బ్లౌజెస్ అవి అంతా సెట్ అయిపోయిన తర్వాత నేను మీకు అవన్నీ వేసుకున్నప్పుడు మ్యాక్సిమం వినాయక చవితి డేస్లో అంతా ఇవి యూజ్ చేసేస్తాను నేను. ఇవి కాకుండా నా దగ్గర మంచి మంచి గాగ్రాస్ కూడా ఉన్నాయి. 1 by 1 చూపిస్తాను. అన్నీ రివీల్ చేసేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం ఉండట్లేదు. ఇప్పుడు యూట్యూబే నాకు ప్యాషన్ అయినా కూడా నాకు టైం ఉండట్లేదు. నేను హౌస్ వైఫ్ అయినా కూడా, అంటే ఆలోచించి నేను ఎంత బిజీగా ఉంటానో నాకే అర్థం కావట్లేదు. సో ఫుల్ బిజీ లైఫ్ అయిపోయిందనమాట. సో అందుకే ఇంకా ఉన్నాయి, చాలా 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 ఉంటాయి వీడియోస్ రానున్న రోజుల్లో. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఉంటా, బాయ్. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు, చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 తొందరగా అయిపోతాం మనము. సో అది నా గోల్ అనమాట. ఒక అట్లీస్ట్ కొన్ని డేస్లో అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నాకు హెల్ప్ చేయండి నా గోల్ రీచ్ అవ్వడానికి. ఉంటా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.